అండి అందరూ బాగున్నారా? మరి నేను రోజు ఇది నడిచెళ్ళి రోడ్డు అనమాట, అర్థమవుతుంది మీకు? అదే రోజు నేను నాకు అక్కడ హైవేలో దింపేస్తారు, తెలవి వెళ్ళే హైవేలో దింపేస్తారు. అక్కడి నుంచి నేను 6 కిలోమీటర్ల 200 ఎంతో వస్తుంది. ఓకే, అయితే నేను వీడియో తీస్తే కారణం ఏంటంటే మనకి అందరూ అన్న నాకు 2000 కొట్టి అన్న నాకు 1000 రూపాయలు కొట్టి అన్న 100 రూపాయలు కొట్టాను. అసలు నాకు యూట్యూబ్లో డబ్బులే రావట్లేదు రా నాయన తండ్రి, అర్థమవుతుందా? నాకు ఇంకా యూట్యూబ్లో డబ్బులు ఇంకా ఏం రావట్లేదు. సరే, రాకపోవడం పక్కన పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి జనానికి ఎలా ఉందంటే అర్థం కావట్లేదు. నేను ఈ 6 కిలోమీటర్లు ఎందుకు నడిచి వెళ్తాను? నేను తిన్నది అరగడానికో లేకపోతే పని చేయక నడిచి వెళ్ళట్లేదు నేను, అర్థమవుతుందా? 6 రూపాయలు ఉంటే నాకు కేజీ బియ్యం వస్తాయి ఏంటి, ఆ కేజీ బియ్యం వచ్చింది అనుకో నాకు 2 పూటలు వస్తుంది. కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నానంటే వీడియో చూసాక మళ్ళీ అడగకుండా ఉంటారని చెప్పేసి. అది నా డబ్బులు ఎక్కువైపోయి కొట్టుకోవట్లేదు, రోజు నడిచి వెళ్తున్నాను. నాకు ఇచ్చే శాలరీ కూడా తక్కువే. అందరిలోకి ఇజ్రాయిల్లో మేము వచ్చిన అందరిలోకి ఇంచుమించు నాకు తక్కువే, అంటే మరి అంత తక్కువేం కాదు, పర్వాలేదు. నాకు కొంచెం గమనించేస్తాను, ఇంకా ఎలాగ మనకు టైం ఉంటుంది కదా అని ఇంక నడిచి వెళ్తున్నాను. అది మెయిన్ సిచ్యువేషన్. కాబట్టి మీకు చెప్పాలనిపించింది ఇది. ఈ రోడ్డు అని అంటే నడుచుకుంటా అంత పోసి ఇంకా కిలోమీటర్ కూడా రాలేదు నేను దింపేసాక. దగ్గర ఇంకా తక్కువ అంటే 4 కిలోమీటర్ల పైన ఉంది. ఇది ఎక్స్చేంజ్ అనమాట, డబ్బులు పంపించేది. ఎర్రగా కనిపిస్తుంది కదా, అది నిన్న బాస్కట్ ఇచ్చిన డబ్బులు అకౌంట్లో వేస్తాకే వెళ్ళి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ 4 కిలోమీటర్లు వెనక్కి నడుచుకుంటూ వచ్చాను అనమాట. ఏంటంటే ఇక్కడ చాలా కష్టపడాలన్న. మనం ఇజ్రాయెల్ వచ్చాము, గల్ఫ్ కంట్రీ వచ్చాము, కువైట్ వెళ్ళాం, సౌదీ వెళ్ళాం, మస్కట్ వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా మనం కష్టపడకుండా డబ్బులు రావాలంటే రావు. సో ఖచ్చితంగా ఏంటి మనం ఎంతో కష్టపడాలి, చాలా మట్టికి కష్టపడాలి. అన్ని షాపులు ఆల్రెడీ ఒకటి లైట్లు వేసేస్తున్నారు. అదన్న ప్రతివాడు పెళ్ళం పిల్లల్ని వదిలేసుకుని దేశాలంటే తిరిగి అందరికీ ఆనందాలు ఉంటాయన్న. ఆనందాలన్నీ వదిలేసుకుని ఎందుకు వస్తున్నామంటే మన వెనకాల ఉన్న వాళ్ళు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అన్న దాని గురించి. అంతేగాని ఏదో టైంపాస్ చేయడానికో, ఇజ్రాయెల్లో తిరగడానికో, లేకపోతే గల్ఫ్ కంట్రీలో తిరగడానికో కాదన్న. ఖచ్చితంగా కూడా మీరు అది అర్థం చేసుకోండి, ఓకేనా? ఎవరైనా సరే కష్టపడితేనే కానీ రూపాయి కూడా రాదు. ఓకే, మీకు హెల్ప్ చేస్తానన్నమాట, నిజమే కాదని నేను అనట్లేదు. కానీ హెల్ప్ అంటే మాటేనన్నా, నేను మాట సాయం చేస్తాను, నాకు తెలిసింది మీకు చెప్తాను అంతే తప్ప ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళి మునిగిపోండి, లేకపోతేనేమో ఆ దగ్గరికి వెళ్ళి నాశనం అయిపోండి అవి చెప్పడానికి కాదు నేను ఛానల్ పెట్టింది. నేను ఏదైతే కష్టపడుతున్నానో అది మీకు చెప్పడానికే. సో మీకు నచ్చితేనే చూడండి, నచ్చకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి చూడమని లేకపోతే దీన్ని 10 మందికి పంపండి అనేసి నేనేం చెప్పట్లేదు. సో అదనమాట అన్న, ఓకేనా? నాకు ఇదేమీ జాబు కాదు, ఇదేమి నా పర్పస్ కాదు. కాకపోతే ఏంటంటే నా కష్టం చెప్తున్నాను, అది మీకు ఏదైనా అందులో ఉపయోగపడేది ఏదైనా ఉంటే వాడుకోండి అన్న, ఓకేనా? అది ఇవన్నీ బట్టలు. ఇవి పక్కన మెట్రో కూడా ఉంది, ఇది మెట్రో అనమాట. ఇది పక్కన మెట్రో వెళ్తుంది అది. కాబట్టి ఏమనుకోవద్దు, ఇదేంటి మరి ఇంత తేడాగా ఉన్నాడు అని అనుకుంటారేమో. సో నాకు తెలిసింది మాత్రం ఖచ్చితంగా చెప్తానన్నా. నాకు తెలియకపోతే దానికి కొంచెం తెలుసుకునే సరే ట్రై చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇది అర్థమవుతుంది కదన్నా. నేను ఇందులో మిమ్మల్ని నన్ను అదే మీకు ఏదన్నా
పాపం డబ్బులు అడిగిన వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో మళ్ళీ చెప్తున్నాను. సో ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను అన్న. 6 రూపాయల కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నాను. అది ఎందుకంటే ఇక్కడికి వచ్చిందే ఇది కష్టపడడానికి, పిల్లల్ని అందరిని వదిలేసుకుని. సో ఆ విషయం గురించి మీకు ఈ వీడియో పెడుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.